ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. A faithful man shall abound with blessings. Proverbs 28:20. May the Lord bless this word. ఈ ఒక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగే మరి యొక్క వాక్యంలో కానీ చూసినట్లయితే ధనవంతులుగా అతిశయపడేటువంటి వారు శిక్ష నొందకపోరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. చూడండి, నమ్మకంగా ఉండాలండి. మన జీవితంలో నమ్మకంగా ఉండటం అంటే అబ్రాహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని నమ్మిక ఎంచాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే యోసేపు జీవితం చూస్తే యోసేపు మరి తన యొక్క తండ్రికి దేవునికి ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉన్నాడు. తప్పులు చేయటానికి అతను తొందరపడలేదు. అలాగే మన జీవితంలో మరి యేసయ్య తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఒక పని అప్పగించి తండ్రి మరి యేసయ్యని లోకాన్ని పంపించినప్పుడు ఆయన దాన్ని చక్కగా నెరవేర్చి మరలా తిరిగి ఆయన ఆరోహణమైనట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అందులో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన మనకిచ్చిన తలాంతులు మనము నమ్మకముగా దేవుని కొరకు వాడాలి. చాలాసార్లు మనము దేవుడు మనకు ఎంతో సమయం ఇచ్చాడండి. కొద్ది సమయంలో మరి దేవునికి దశమ భాగం ఇవ్వాలి. కేవలం ధనములో మాత్రమే కాదు, మన సమయంలో కూడా మనం దేవునికి దశమ భాగం ఇవ్వాలి. మరి అక్కడక్కడ మరి వేరే మీటింగ్స్ ఎక్కడెక్కడ అటెండ్ అవుతూ ఉంటాం. కానీ మనకు దేవుడు ఎక్కడైతే మరి ఉంచాడో ఆ ప్లేస్లో ఉండి మరి దేవునికి నమ్మకంగా ఉండకుండా ఒక్కొక్కసారి మనము వెనకడుతూ ఉంటాము. కాస్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇచ్చిన సమయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి ఇవ్వాల్సిన వాటిని నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి చేయాల్సిన సేవలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? అన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకముగా చేయొచ్చు ముందుకు సాగటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాము. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది నాయన. ప్రభా మీరు మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీరు మాకు ఇచ్చిన ఈ జీవితంలో ప్రభా మీకు నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి మీరు మాకు కృప దయచేవలసిన వేడుకొచ్చున్నాం యేసయ్య. అన్ని విషయాలకు నమ్మకంగా ఉంచు ముందుకు సాగడానికి మీరు సహాయము దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.